ఆదిలాబాద్ వెళ్దాం. ఆదిలాబాద్ లో మా ప్రతినిధి జోషి మనకి అందుబాటులో ఉన్నారు. అక్కడ చూసుకుంటే ప్రత్యక్ష రాజకీయాలకు దుమ్దెబ్బ వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆదివాసీ హక్కుల పోరాట సమితి నిర్ణయం ఎవరికి నష్టం చేకూరుస్తున్నటువంటి ఒక చర్చ అయితే అక్కడ జరుగుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ లో 3 ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలపై గురిపెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అధికారికంగా అభ్యర్థులు ఖరారు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అనధికారికంగా ఆ 3 అభ్యర్థులు అయితే కవర్ చేశారు. ఆసిఫాబాద్ బరిలో తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే బౌద్ధ ఎన్నికల బరిలో తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే ఖాపూర్ బరిలో తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు, జిల్లా ఉపాధ్యక్షుల వరుసగా 3 స్థానాలకు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తుడుందెబ్బ నిర్ణయంతో పరోక్షంగా కాంగ్రెస్ పార్టీ కొంతవరకు లాభం కలిగేటటువంటి పరిస్థితి ఉన్నట్లు కూడా మనకి వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది వార్తలు. మొత్తానికి ఏదైనప్పుడు కూడా అక్కడ పూర్తిగా రాజకీయాలు అయితే మారుతున్నాయి. దీనిపై పూర్తి అప్డేట్స్ జోషి అందిస్తారు. జోషి చెప్పండి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. తుడుందెబ్బ ఏదైతే ఆదివాసీ హక్కుల పోరాట సమితి అనే పేరుతో ఉన్నటువంటి తుడుందెబ్బ ఇంతకాలం అంటే దశాబ్దాలుగా ఆదివాసీలకు సంబంధించినటువంటి హక్కుల సాధన కొరకు పోరాడినటువంటి సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థ ఇప్పుడు తుడుందెబ్బకు సంబంధించినటువంటి ఒక రాజకీయ నిర్ణయం అనేటటువంటి ఇటు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి అధికార పార్టీలకు చాలా శరాఘాతంగా మారినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఒకవైపు ఆదిలాబాద్ లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తం 3 ఎస్టీ రిజర్వ్డ్ స్థానాలు ఉండగా ఆ 3 చోట్ల కూడా తుడుందెబ్బకు సంబంధించినటువంటి అభ్యర్థులు బరిలో నిలబడున్నారు అనేటటువంటి ఈ యొక్క అంశం ఏదైతే ఉందో ప్రస్తుతం ఇక్కడ పూర్తిగా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారినటువంటి పరిస్థితి. ఆసిఫాబాద్ కు సంబంధించి అత్యధికంగా ఆదివాసులు ఉండేటటువంటి ఆసిఫాబాద్ నియోజకవర్గంలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి అత్తం సక్కు కావచ్చు, అలాగే గతంలో ఉన్నటువంటి మాజీ శాసనసభ్యురాలు అధికార పార్టీకి చెందినటువంటి కోవలక్ష్మి కావచ్చు, వీళ్ళిద్దరు కూడా సర్గానికి చెందిన వాళ్ళే అయినప్పటికీ కూడా వీళ్ళిద్దరు కూడా అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు అయినటువంటి నేపథ్యంలో ఈ 2 రాష్ట్ర ప్రభుత్వాల పైన అంటే వాళ్ళ సమస్యల పరిష్కారంలో ఇటు రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం ఈ 2 కూడా నేపాలను ఒకరిపై ఒకరు నడుతూ తమతో దోబూచులాడుతూ తమ జీవితాలతో చెలవగాటం ఆడుతున్నారు అనేటటువంటి ఈ యొక్క ఆదివాసీల్లో నెలకొని ఉన్నట్లుగా మనకు తెలుసు. ఈ అసంతృప్తి నుండే ఈ యొక్క రాజ పయనం వైపుగా వాళ్ళ నిర్ణయం తీసుకున్నట్లుగా భావించాల్సినటువంటి పరిస్థితి. ఆసిఫాబాద్ నియోజకవర్గంలో తుడుందెబ్బకు సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షులు బుర్స పొచ్చయ్య దొర ఈయన అక్కడ బరిలో నిలవనున్నట్లుగా అది ఇటు అంటే అధికారికంగా ఇంతవరకు ప్రకటించినప్పటికీ కూడా ఎవరైతే అథెంటిక్ పర్సన్స్ ఉన్నారో ఆ తుడుందెబ్బకు సంబంధించినటువంటి వాళ్ళు అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి. ఒక రకంగా చెప్పాలంటే ఇదే అధికారిక ప్రకటన అనుకున్నప్పటికీ కూడా ఆశ్చర్యమైనటువంటి విషయం ఏమీ లేదు. అదే సందర్భంలో ఇటు ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ఆదిలాబాద్ జిల్లా పరిధిలో ఉన్నటువంటి బోత్ నియోజకవర్గంలో జిల్లా తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు గిడం గణేష్ ఇటు బరిలో నిలబడినట్లుగా వాళ్ళు పేర్కొనడం జరిగింది. అలాగే 3 జిల్లాల పరిధిలో ఇటు నిర్మల్, ఇటు ఆసిఫాబాద్, అటు మంచిర్యాల జిల్లాల పరిధిలో విస్తరించి ఉన్నటువంటి ఖానాపూర్ నియోజకవర్గంలో తుడుందెబ్బ జిల్లా ఉపాధ్యక్షుడు పురక బాపురావు పోటీ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే వీళ్ళు ముగ్గురు కూడా అంటే వీళ్ళ ముగ్గురిట్లో ఒక వ్యక్తి మాత్రమే ఎవరైతే రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నారో ఆయన మాత్రమే ఇక్కడ జిల్లా కమిటీలో లేనటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా అత్యధిక సంఖ్యలో ఆదివాసీ ఓటర్లు ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో తుడుందెబ్బ ఈ ప్రధాన పార్టీలన్నిటికీ కూడా తమ యొక్క తుడుందెబ్బ రుచి చూపించేటటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఒక రకంగా చూసుకుంటే ఈ యొక్క పరిస్థితిని అంతా మనం నిశితంగా పరిశీలించినట్లయితే ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ కు అటు కేంద్ర అధికార పార్టీ అయినటువంటి బీజేపీకి తుడుందెబ్బ నిర్ణయం కంటగింపుగా మారుతున్నటువంటి పరిస్థితులు స్పష్టంగా తెలుస్తుండగా మరోవైపు అటు కేంద్రంలో రాష్ట్రంలో కూడా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఈ యొక్క తుడుందెబ్బకు సంబంధించినటువంటి రాజకీయ నిర్ణయము కొంత కలిసి వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నట్లుగా తెలుస్తుంది. అంటే వాస్తవంగా చూసినట్లయితే ఆదివాసీలకు సంబంధించినటువంటి అక్కసు అసంతృప్తి అంతా కూడా అధికార పార్టీల పైననే ఉన్నటువంటి నేపథ్యంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ పట్ల వాళ్ళకి ఏ విధమైనటువంటి అసంతృప్తి కానీ వ్యతిరేకత భావం కానీ లేనటువంటి పరిస్థితుల్ని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో ఇప్పుడు ప్రస్తుతం బీజేపీ ఎంపీగా ఉన్నటువంటి సోయం బాపురావుకు సంబంధించినటువంటి స్వంత నియోజకవర్గమైనటువంటి బోతులో కూడా తుడుందెబ్బ తమ అభ్యర్థిని నిలుపుతుండటము అనేటటువంటిది అంటే రాజకీయంగా బయట చూసినట్లయితే తుడుందెబ్బకు గతంలో తుడుందెబ్బ అలాగే సోయం బాపురావు మధ్య కొంత వచ్చినటువంటి పొరపచ్చాల నేపథ్యంలో బహిర్గతంగా చూస్తున్నట్లయితే ఇదంతా కూడా సోయం బాపురావుకు పూర్తిగా చెక్ పెట్టేటటువంటి విషయం కావచ్చు, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులకు దారితీసేటటువంటి అంశంగా కనిపిస్తున్నప్పటికీ కూడా ఇక్కడ మనం గమనించాల్సింది ఏమి అంటే
వాస్తవంగా ఆదివాసీలలో ఇప్పటికి కూడా సోయం బాపురావు మంచి పట్టు కలిగి ఉన్నటువంటి నాయకుడు. అలాగే గత ఎన్నికల సందర్భంలో ఆదివాసీలు ఆయనను హక్కున చేర్చుకున్నటువంటి నేపథ్యంలోనే చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఆదివాసీ బిడ్డ ఆదిలాబాద్ కు ప్రాతినిధ్యం వహించి పార్లమెంట్ కు వెళ్లేటటువంటి అవకాశం దక్కించుకున్నటువంటి మొట్టమొదటి ఆదివాసీ నాయకుడు సోయం బాపురావు. అయితే సోయం బాపురావుకు ఇటు ఆదివాసీల్లో అటు తుడుం దెబ్బ పైన మంచి పట్టున్నటువంటి నేపథ్యంలో ఒక రకంగా చెప్పాలంటే అంతర్గత రాజకీయాల్లో భాగంగానే ఈ యొక్క నిర్ణయమా అనేటటువంటి అనుమానాలు కూడా కొంత కలగజేస్తున్నటువంటి పరిస్థితి. అంటే తుడుం దెబ్బ కారణంగా అంటే వాస్తవంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సోయం బాపురావుకు సంబంధించినటువంటి పార్టీ మార్పు వ్యవహారం కూడా కొంత చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఇటు బీజేపీకి బీఆర్ఎస్ కు ఈ యొక్క తుడుం దెబ్బ నిర్ణయం కంటగింపుగా మారేటటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో పరోక్షంగా ఇది సోయం బాపురావుకు సంబంధించినటువంటి రాజకీయానికి ఇది కొంత కలిసి వచ్చేటటువంటి అంశమా అనేటటువంటి అభిప్రాయాలు కొన్ని వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యం. మొత్తానికి ఏదేమైనప్పటికీ కూడా కొత్తగా ఇప్పుడు ఏర్పడుతున్నటువంటి ఈ యొక్క నిర్ణయం కారణంగా ఇటు ఖానాపూర్ లో బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళకు కావచ్చు, అభ్యర్థులు ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వాళ్లకు, అలాగే అధికార పార్టీకి చెందినటువంటి ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యేగా రెండో మారు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నటువంటి రేఖా నాయక్, అలాగే ఆసిఫాబాద్ లో గత 2 పర్యాయాలు అధికారంలో కొనసాగినటువంటి బీఆర్ఎస్ పార్టీకి కూడా ఈ యొక్క తుడుం దెబ్బకు సంబంధించినటువంటి రాజకీయ రంగేట్ర నిర్ణయం ఏదైతే ఉందో అది రాబోయే ఎన్నికల్లో గెలుపోటములకు సంబంధించినటువంటి అంశాన్ని తీవ్రంగా ప్రభావితం చేయడమే కాకుండా పూర్తిగా ఆదివాసీల్లో ఐక్యతను అలాగే రాజకీయ చైతన్యాన్ని పెంపొందించేటటువంటి చర్యగా దీన్ని ప్రజాస్వామికవాదులైతే పేర్కొంటున్నటువంటి పరిస్థితి. మొత్తానికి చూసినట్లయితే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్ని పరిశీలించినట్లయితే రాబోయే ఎన్నికల రణరంగంలో మాత్రం తుడుం దెబ్బ తన తుడుం రుచిని మాత్రం ప్రధాన రాజకీయ పార్టీలకు రుచి చూపించేటటువంటి పరిస్థితులకైతే స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాజశేఖర్ రైట్. అంటే మారుతున్నటువంటి రాజకీయ పరిణామాల్లో కీలక పాత్ర పోషించినటువంటి గిరిజనుల ఓట్లు ఏవైతే ఉన్నాయో, అంటే ప్రత్యేకమైనటువంటి ఆదివాసీ హక్కుల పోరాట సమితి అనేది కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి మనం గత ఎన్నికల్లో చూసుకున్నప్పుడు కూడా ఈసారి ఒకవేళ ఏదైనా ఒక పార్టీకి ఒకవేళ వీళ్ళు సపోర్ట్ చేసే ప్రయత్నం చేస్తే కనుక కాంగ్రెస్ పార్టీకి కానీ లేకపోతే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఒకవేళ చేస్తే కనుక ఖచ్చితంగా మిగతా పార్టీలకు చెక్ పెట్టే అవకాశం ఉండదని అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న రాజకీయ పరిణామాలు పూర్తిగా ఉన్నటువంటి విశ్లేషణ ప్రకారం మనకు అందుతున్నటువంటి సమాచారం కాంగ్రెస్ పార్టీకి చాలా వరకు లబ్ధి చేకూర్చే అవకాశం ఉంది. ప్రధాన పార్టీలుగా ఉన్నటువంటి అధికార పార్టీ కానీ లేకపోతే బీజేపీ పార్టీ కానీ పార్టీలకు నష్టం జరుగుతున్నటువంటి పరిస్థితి. అయితే కాంగ్రెస్ పార్టీతో ఒకవేళ ఏమైనా కొంచెం సంప్రదింపులు జరిపి ఒకవేళ ఇటువైపు కనుక మొగ్గు చూపిస్తే కనుక మరింత బలం చేకూర్చే అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఉందనుకోవచ్చు మనం. ఎస్ రాజశేఖర్, ఇప్పుడు ఉన్నటువంటి సమాచారం అమ్మా న్యూస్ ఉన్నటువంటి సమాచారం ప్రకారంగా తుడుం దెబ్బ పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో 5 స్థానాల్లో తమ అభ్యర్థుల్ని అధికారికంగా బరిలో నిలిపేటటువంటి పరిస్థితులు ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే తెలంగాణలో ఉన్నటువంటి 119 నియోజకవర్గాల నువ్వు ఒకసారి పరిశీలించినట్లయితే ఇటు ఆదివాసీలకు సంబంధించి గెలుపోటములను ప్రభావితం చేయగలిగేటటువంటి స్థాయిలో ఆదివాసీల ఓట్ల బలం ఉన్నటువంటి స్థానాలు 17 నియోజకవర్గాలు. అయితే 5 నియోజకవర్గాల్లోనే తమ అభ్యర్థులను నిలుపుతున్నటువంటి తుడుం దెబ్బ మిగతా 12 స్థానాల్లో ఇటు అధికారం అంటే కేంద్రంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, ప్రతిపక్ష స్థానంలోనే ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీతో వీళ్ళు ఎన్నికల ఒప్పందానికి వెళ్ళి అంటే ఎన్నికల్లో ఒక ఒప్పందం ప్రకారంగా పోటీ చేసేటటువంటి పరిస్థితులు అయితే ఉన్నట్లుగా మనకు ఆదివాసీ సంఘాలకు చెందినటువంటి ముఖ్యుల వ్యాఖ్యల ద్వారా మనకు తెలుస్తోంది. అయితే ఇటువంటి నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా ఇది పరోక్షంగా కాంగ్రెస్ పార్టీకి చాలా వరకు కలిసి వచ్చేటటువంటి అంశంగానే మనం చూడాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో ప్రతి పార్టీ అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీతో సహా మిగతా అన్ని పార్టీలు కూడా ప్రతి ఒక్క నియోజకవర్గంలో ప్రతి ఒక్క ఓటర్ను ప్రాధాన్యతగా చూస్తున్నటువంటి నేపథ్యంలో ఏకంగా 12 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు అంటే మిత్రపక్షంగా ఉండటము లేదా సహకారులుగా ఉండటము, సహాయం చేయటము అనేటటువంటిది చాలా పెద్ద విషయంగానే రాజకీయంగా మనం పరిగణించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే మొత్తానికి చూసినట్లయితే ఇప్పుడు ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి ఈ యొక్క 3 నియోజకవర్గాల పరిధికి సంబంధించినటువంటి అంశాన్ని పరిశీలించినట్లయితే గిరిజనులు అనేటటువంటి పదము రాజ్యాంగబద్ధంగా ఉన్నప్పటికీ కూడా ఆదివాసీలు మాత్రం కేవలం ఆదివాసీ అనేటటువంటి పదాన్ని మాత్రమే వాడేటటువంటి కల్చర్ ను వాళ్ళు అలవాటు చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గిరిజనులు అనేటటువంటి ఆ పదం
పరిధిలోకి ఇటు వాళ్ళు వ్యతిరేకించేటటువంటి వలస లంబాడాలుగా పేర్కొనేటటువంటి లంబాడ వర్గీయులు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు బోధ్ నియోజకవర్గంలో కావచ్చు, అటు ఆసిఫాబాద్ నియోజకవర్గంలో కావచ్చు, ఈ రెండు నియోజకవర్గాల్లో పూర్తిగా ఆదివాసీల ఆధిపత్యమే ఉన్నటువంటి నేపథ్యం. ఇక ఖానాపూర్ నియోజకవర్గానికి సంబంధించి పరిశీలించినట్లయితే అది కూడా ఎస్టీ రిజర్వ్ స్థానమే అయినప్పటికీ కూడా అక్కడ మొదటి నుండి కూడా రాజకీయంగా అంటే గతంలో చాలా దశాబ్దాల క్రితం కొట్నాక్ భీమరావు మంత్రిగా వ్యవహరించినటువంటి కొట్నాక్ భీమరావు తప్ప అక్కడ పెద్దగా రాజకీయంగా ఎదిగినటువంటి ఆదివాసీ నాయకులు ఎవరు లేరని మనం చెప్పుకోవచ్చు. మొత్తం అక్కడ లంబాడా వర్గానికి చెందినటువంటి రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి ఆధిపత్యమే కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం కూడా గెలుపోటములకు సంబంధించినటువంటి అంటే ఎవరైతే హోరాహోరీ పోటీకి సిద్ధమవుతున్నటువంటి నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా లంబాడా సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళే అయినటువంటి నేపథ్యంలో ఆదివాసీలకు సంబంధించినటువంటి ఓటు బ్యాంకు పూర్తిగా గంపగుత్తగా ఒక సుడుం దెబ్బకు సంబంధించినటువంటి అభ్యర్థి వైపే మొగ్గు చూపేటటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఇది అక్కడ ఎన్నికల ఫలితాలను కొంత తారుమారు చేయడమే కాకుండా పూర్తిగా ప్రభావం చూపేటటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక ఆసిఫాబాద్ బోత్ కు సంబంధించినటువంటి విషయానికి వస్తే ఏ ప్రధాన పార్టీ ఎంత బలమైనటువంటి రాజకీయ శక్తిగా ఉన్నటువంటి పార్టీ అయినప్పటికీ కూడా ఖచ్చితంగా ఇక్కడ ఆదివాసీలకు ఉన్నటువంటి అంటే ఓటర్ల రూపంలో ఉన్నటువంటి బలం ఏదైతే ఉందో ఆ నేపథ్యంలో చూసినట్లయితే ఖచ్చితంగా వీళ్ళతో బేరసారాలకు దిగాల్సి లేదా వీళ్ళను కొంత నచ్చజెప్పేటటువంటి పరిస్థితులకైతే దారితీసేటటువంటి అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. కానీ వీళ్ళ అటు కేంద్రంలో ఈ రెండు ప్రభుత్వాలు కూడా తమను మభ్యపెట్టి కేవలం కాలయాపన చేస్తున్నాయనేటటువంటి అసంతృప్తితో రగిలిపోతున్నటువంటి ఆదివాసీలు ప్రస్తుతం వీళ్ళు ఒక రాజకీయ ప్రకటించినటువంటి నేపథ్యంలో వీళ్ళు పునరాలోచన వైపుగా దిశగా పరిస్థితులు కనిపించినటువంటి నేపథ్యంలో రాబోయే ఎన్నికలు మాత్రం పూర్తిగా ఆదివాసీల ఈ ప్రాతినిధ్యంతో తుడుందెబ్బ ప్రాతినిధ్యంతో రసవత్తనంగా మారేటటువంటి అవకాశాలు మాత్రం క్లియర్ గా కనిపిస్తున్నాయి రాజశేఖర్.